హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. ఈరోజు మనం హోమియోపతిక్ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. సో థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘవ్యాధులు అంటే ఏంటి, వాటి యొక్క కారణాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మనందరికీ తెలిసిందే, సంవత్సరాలు గడిచే కొద్దీ జబ్బులు ఎంతలా పెరిగిపోతున్నాయో మనందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద వ్యాధులు, మోస్ట్ కాంప్లికేటెడ్ డిసీజెస్, క్యాన్సర్లు, టీబీలు, థైరాయిడ్లు, కిడ్నీ ఫెయిల్యూర్సు, కిడ్నీ స్టోన్స్, రకరకాలైన బ్రెయిన్ కంప్లైంట్స్, పెరాలసిస్, స్ట్రోక్లు, హార్ట్ అటాక్స్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, ఎవ్రీథింగ్, మీరు ఏ డిసీజ్ని చూసినా కానీ చాలా చాలా పెరిగిపోవడం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. బట్ ఇన్ని పెరిగిపోతున్నా సరే వీటికి కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీలు చెప్తూ ఉన్నారు. చాలామంది మన ఆహార విహారాలు మారిపోయాయి, సో వాటి వల్లనే ఈ జబ్బులన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. లేదా బయట పొల్యూషన్లు బాగా పెరిగిపోతుంది, వాటి వలన పెరిగిపోతున్నాయి అని రకరకాలైన థియరీలు ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు. బట్ కానీ అసలు జబ్బు అంటే ఏంటి, అది దేనివల్ల వస్తుంది, ఎందుకు వచ్చింది, దాని మూల కారణం ఏంటి, అది ఎప్పటి నుంచి మొదలైంది అనే ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ కూడా అందరికీ క్వశ్చన్ మార్క్ కిందే ఉండిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక 50 సంవత్సరాలకో 60 సంవత్సరాలకో షుగర్, డయాబెటీస్ అనుకునే డిసీజ్ నాకు గనక వస్తే అది ఎప్పుడు మొదలైంది అని గనక డాక్టర్ గారిని అడిగితే దానికి క్లియర్గా సమాధానం చెప్పలేని పరిస్థితి మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు నాకు వచ్చిన డయాబెటీస్ కానివ్వండి, లేదా బీపీ కానివ్వండి, లేదా హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, లేదా బ్రెయిన్ కంప్లైంట్ కానివ్వండి, ఏదైనా మీరు ఏ కంప్లైంట్ని తీసుకున్నా సరే దానికి కారణం ఏంటి, అది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, దాని యొక్క కారణం ఏంటంటే ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. బట్ కానీ హానిమన్ గారు ప్రపోజ్ చేసిన హోమియోపతిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో చాలా అద్భుతంగా అసలు వ్యాధుల మూలం ఏంటి, దానికి కారణాలు ఏంటి, అది ఏ కారణం వల్ల డిసీజులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, దాన్ని అర్థం పూర్వీకులు అంటే ఆయన చెప్పినప్పటికే పూర్వీకులు ఆ వ్యాధి యొక్క మూలాన్ని అర్థం చేసుకోలేక ఆ వ్యాధిని అణిచి మనకి ఇప్పటికీ ఈ వ్యాధులు బాగా మోర్ క్రానిక్ కింద తయారు చేశారు అని ఆయన చాలా అద్భుతమైన థియరీని మనకి ప్రపోజ్ చేశారు. సో ఇందులోని ముఖ్యంగా వ్యాధికి మూల కారణం, దానికి ఒక పేరు పెట్టారు. ఆ కారణం ఏంటంటే దాన్నే మయాజమ్స్ అని అంటారు అని చెప్పారనమాట. సో ఈ సృష్టిలో ఉన్న ప్రతి డిసీజ్కి కూడా కారణాలు 3. అవి వాటినే మయాజమ్స్ అంటారు. ఆ మయాజమ్సే పేర్లే 1 సోరా అంటారు, 2 సిఫిలిస్ అంటారు, 3 సైకోసిస్ అంటారు. సో ఈ 3 కారణాల వల్లనే మనకు వచ్చే ఏ జబ్బు అయినా కానీ దాని యొక్క కారణం ఈ 3లోనే చెందుతుంది తప్ప ఈ 3 దాటి ఏ డిసీజు కూడా రాలేదు అని చెప్తున్నారు. అందులో కూడా ఈ 3 కారణాల్లో కూడా ముఖ్యంగా 7/8 ఆఫ్ డిసీజెస్ అంటే ఇంచుమించుగా 90% ఆఫ్ ది డిసీజెస్కి మూల కారణం సోరా అనే మయాజం. దానివల్లనే మనకి జబ్బులన్నీ కూడా వస్తున్నాయి. కానీ దాన్ని మోస్ట్ మిస్అండర్స్టూడ్ అన్నారు. అంటే దాన్ని అస్సలు కనీసం అర్థం చేసుకోలేక పూర్వం దాన్ని అణిచి మనకి బాగా మోర్ క్రానిక్ కింద ఆ డిసీజులన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయని మనకి చెప్పారనమాట. కానీ అది దాని యొక్క మూల కారణం ఫస్ట్ దట్ బిగినింగ్ ఆఫ్ ది సోరాకి ఏంటంటే దానికి కూడా ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈ సోరా అనే మయాజం ఏదైతే ఉందో అది పూర్వం అది గజ్జి కురుపుల రూపంలో ఉండేది. గజ్జి కురుపుల రూపం కన్నా ముందు లెప్రసీ రూపంలోనే ఉండేది అని చెప్పారనమాట. సో ఆ మూల కారణం ఫస్ట్ ఆ సోరా అనే మయాజము అప్పట్లో లెప్రసీ రూపంలోని పూర్తిగా బయటికి ఎగ్జిబిట్ అయ్యేది. కానీ చాలా దేశాల్లోని ఈ లెప్రసీ వచ్చిన వాళ్ళని పూర్తిగా ఐసోలేట్ చేసేసి
వాళ్ళని పూర్తిగా ఐసోలేట్ చేసి వాళ్ళని వేరే చోట పెట్టి ఆ డిసీజ్ని ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా కొంతైనా కానీ వాళ్ళు ఆపగలిగారు అని చెప్పారనమాట. ఆయన థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్, దేర్ పెక్యులియర్ నేచర్ అండ్ దేర్ హోమియోపతిక్ క్యూర్ అనే పుస్తకంలో చాలా అద్భుతంగా మనకి వీటి గురించి వర్ణించారు. బట్ కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే ఆ లెపరసీ అనేది ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోక దాన్ని పూర్తిగా రకరకాలైన మందులతో, రకరకాలైన రసాయన మందులతోని దాన్ని పూర్తిగా అణిచి అంటే సల్ఫర్ కానివ్వండి, జింక్ కానివ్వండి, మెర్కరీ కానివ్వండి, ఇలా రకరకాలైన రసాయనాలతో దాన్ని పూర్తిగా అణచడం జరిగిందనమాట. సో సోరా అనేది 1000 headed మాన్స్టర్ అని ఆయన దాన్ని వర్ణిస్తారు. అంటే 1000 తలలున్న రాక్షసి, అది ఎలాగైనా సరే దాని రూపాన్ని మార్చేసుకోగలదు. మనకు వచ్చే ఆల్మోస్ట్ ప్రతి డిసీజ్కి కూడా మెయిన్ కారణం అదే అని మనకి హ్యాన్మెన్ గారు చెప్పారు. సో ఈ లెపరసీ అనేది వ్యాధి ఏదైతే ఉందో అదే మూల కారణమైన సోరా, అంటే ప్రైమరీ ఫామ్ ఆఫ్ సోరాని, ఆ సోరా ఏదైతే ఉందో అది లెపరసీని అని చెప్పారు. బట్ కాలక్రమేణా ఈ లెపరసీకి రకరకాలైన మందులు, రకరకాలైన మినరల్ బాత్స్ అంటారు, రకరకాలైన స్నానాలు అవి చేయించి రకరకాలైన లేపనాలన్నీ పూసి ఆ లెపరసీని లోపలికి పంపించారనమాట. సో ఈ లెపరసీ దాని యొక్క మెయిన్ ముఖ్య లక్షణం ఏంటంటే స్ప్రెడ్డింగ్. సో ఆ స్ప్రెడ్ అవ్వాలి, వినాశనాన్ని సృష్టించాలి అన్నదే మెయిన్ మోటో ఆఫ్ దట్ మానిస్టర్ అనమాట. సో ఈ మెయిన్ మోటో ఎప్పుడైతే దాన్ని ఐసోలేట్ చేసేసి లెపరసీ వచ్చిన వాళ్ళని ప్రైమరీ ఫామ్ ఆఫ్ సోరా ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడైతే పూర్తిగా ఐసోలేట్ చేసేసామో దానికి స్ప్రెడ్డింగ్ అనేది చాలా కష్టమైపోయి చాలా తక్కువ మందినే అటాక్ చేసి ఆ తక్కువ మంది మాత్రమే పరిమితమై ఉండేది. బట్ కానీ ఈ తదనంతరం అలా కాలక్రమేణా రకరకాలైన మందులు, రకరకాలైన లేపనాలు, రకరకాలైన రసాయన మందుల్ని వాడకం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ లెపరసీని కూడా ఆ రకరకాలైన మందులతోని అణిచి అది చివరికి ఎలా మారిపోయిందంటే గజ్జిపొక్కు రూపంలోకి అది పూర్తిగా మారిపోయిందనమాట. సో గజ్జిపొక్కు రూపంలోకి ఎప్పుడైతే మారిపోయిందో దాని స్ప్రెడ్డింగ్ చాలా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే హ్యాన్మెన్ గారు చెప్పిన థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్లో ఆ గజ్జిపొక్కు అన్నది చాలా చాలా స్వల్ప కారణాల వల్ల కూడా అది బయటికి మనకి కనిపించకుండా అది లోపలికి సప్రెస్ అయిపోయి, అంటే అణిగిపోయి లోపలికి వెళ్ళిపోయి లోపలున్న మన ప్రతి పార్ట్లోని ప్రతి అవయవాన్ని కూడా కబళించే పరిస్థితి మనకి వస్తుందని హ్యాన్మెన్ గారు చాలా అద్భుతంగా మనకి చెప్పారనమాట. సో ఎప్పుడైతే ఆ పస్చులర్ ఎరప్షన్స్ ఏదైతే ఉందో ఆ ఎరప్షన్స్ అన్నిటినీ కూడా అవి సప్రెస్ అయిపోయిన తర్వాత అవి రూపాంతరం చెందిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత మన తత్వాలను బట్టి, మన ఫ్యామిలీ హెరిడిటరీని బట్టి, మన శరీర తత్వాలను బట్టి, మన ఆహార విహారాలను బట్టి, ఈవెన్ మన ఆక్యుపేషన్, మన వృత్తుల్ని బట్టి కూడా ఆ డిసీజు ఇంటర్నల్గా వెళ్ళి మేజర్ ఆర్గాన్స్ని అటాక్ చేసి మనకి తదనంతరం మనకి ఇప్పుడు వచ్చే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా కారణం ఆ సోరిక్ మయాజం అనే మనకి చాలా అద్భుతంగా హ్యాన్మెన్ గారు చెప్పారు. సో దీనికి ఏంటి, ఈ సోరిక్ మయాజము ఓకే అని చెప్పారు, కానీ దాన్ని ఎలాగ నిర్మూలించడం అన్నదానికి ఆ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్లోనే మనకి ఆ బుక్ నేమే అలా సజెస్ట్ చేశారు. థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ దేర్ పెక్యులియర్ నేచర్, అంటే మనం చెప్పుకున్న ఆ 3 మయాజముల యొక్క పెక్యులియర్ నేచర్, ఆ విచిత్ర స్వభావాలు, అంటే వ్యాధి యొక్క విచిత్ర స్వభావాలన్నింటినీ కూడా మనకు వర్ణించారనమాట. ఆ వ్యాధి యొక్క విచిత్ర స్వభావం ఏంటి, అది ఏ ఫామ్లో ముందు ప్రైమరీ ఫామ్లో ఏ రూపంలో బయటకు వస్తుంది, ఆ బయటకు వచ్చిన దాన్ని ఎప్పుడైతే మనం
అన్ని రకాలైన మందుల్ని, అన్ని రకాలైన ట్రీట్మెంట్ని తీసుకొని ఎప్పుడైతే అణిచేస్తామో ఆ తర్వాత అది లోపలికి వెళ్ళి ఉగ్రరూపం దాల్చి శరీరాన్ని, మన మనసుని మొత్తం ఆవహించి మన బాడీలో ఎక్కడైతే ల్యాక్యునా ఉందో ఆయా తత్వాలకి అనుగుణంగా జబ్బుల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది ఇది చాలా అద్భుతమైన రెవల్యూషన్ ఇన్ ది మెడికల్ హిస్టరీ అన్నమాట. సో ఈ సోరా తర్వాత వచ్చిన చెప్పిన ఆ 2 మయాజమ్స్ ఏంటంటే సిఫిలిస్ అండ్ సైకోసిస్. ఈ సిఫిలిస్ అండ్ సైకోసిస్ ఈ మయాజమ్స్ ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వీటికి మెయిన్ కారణం ఇంప్యూర్ కాయిషన్ అని చెప్తారనమాట. ఇవి సెక్చువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్. ఈ సెక్చువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ మన తరతరాల్లోనే ఎక్కడో మన తాత ముత్తాతల్లోని ఎవరికో ఒక్కరికి ఈ సిఫిలిస్ కానీ సైకోసిస్ కానీ, అంటే సైకోసిస్ అంటే గనోరియా, ఈ సిఫిలిస్ కానీ గనోరియా కానీ వచ్చి అవి అణిగిపోతే ఆ తర్వాత వచ్చే జనరేషన్స్కి కూడా ఆ మయాజమ్స్ మొత్తం కూడా ట్రాన్స్మిట్ అయ్యి మొత్తం వంశనాశనం జరుగుతుందని చాలా క్లియర్గా మనకి హ్యాన్మెన్ గారు చెప్పారనమాట. బట్ కాకపోతే ఓకే, ఈ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ని చెప్పారు, వాటి పెక్యులర్ నేచర్ అవి ఎలా వస్తాయి అన్నది మనకి చెప్పారు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జబ్బులకి కారణాలు ఓన్లీ 3 అని మనకి చెప్పారు. అందులో కూడా మోర్ దెన్ 70% ఆఫ్ ది డిసీజెస్కి ఒకే ఒక్క కారణం అని కూడా చెప్పారు. కాకపోతే వాటి నిర్మూలన ఎలా, వాటిని ట్రీట్మెంట్ ఎలా చేయాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్. సో ఈ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉందో ఇది కూడా మోస్ట్ యూనిక్ టు హోమియోపతిక్ సిస్టమ్. అంతకుముందు హ్యాన్మెన్ గారికి పూర్వం ఈ మెడికల్ ఫీల్డ్లో కంట్రిబ్యూషన్స్ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నా కానీ ఏ ఒక్కరూ కూడా అప్పటి నుంచి ఇప్పటికీ హ్యాన్మెన్ గారు తప్ప అసలు దీర్ఘ వ్యాధులకి కారణం ఏంటి, దాని మూల కారణం ఏంటి, దాని కాజ్ ఏంటిది అన్నది ఇప్పటికీ కూడా హ్యాన్మెన్ గారు తప్ప ఇంకెవ్వరూ కూడా చెప్పలేకపోయారు. అందుకే టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్లో కనుక మనం చూస్తే కాజ్ అన్నోన్లే చాలా ఎక్కువగా మనకి కనిపిస్తాయి అన్నమాట. కాజ్ అన్నోన్. ఇప్పుడు నాకు తరచూ జలుబు వచ్చేస్తుంది, కారణం ఏంటి, కాజ్ అన్నోన్. దానికి కొన్ని సందర్భాల్లో మీకు ఎలర్జీ అని చెప్తారు, కానీ ఎలర్జీ ఎందుకు, దానికి కారణం తెలీదు, కారణం చెప్పలేరు. కొంతమందిలో కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయిపోతూ ఉంటాయి. నాకు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే మీ డైట్, ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్తారు. ఫుడ్ హ్యాబిట్స్, డాక్టర్ గారు చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ని తూచా తప్పకుండా ఫాలో అయిన వాళ్ళలో కూడా ఆ తత్వం ఉన్న వాళ్ళు మళ్ళా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిపోవడం చాలామంది మనం చూస్తూ ఉంటాం. కానీ దానికి కారణం ఏంటి అంటే ఏ డాక్టర్ గారు చెప్పలేరన్నమాట. ఒక్క హోమియోపతిక్ డాక్టర్ మాత్రమే ఈ మూల కారణం ఏంటి, ఈ వ్యాధుల యొక్క మూల కారణం ఏంటిది అన్నది హ్యాన్మెన్ గారి పుస్తకాలు చదివిన హోమియోపతిక్ డాక్టర్కి మాత్రమే అవగాహన అవుతుంది, అర్థమవుతుంది అన్నమాట. సో ఈ వ్యాధుల మూల కారణం కనుక్కొని దానికి తగ్గ మందుల్ని ఆయన హ్యాన్మెన్ గారు యాంటీసోరిక్ రెమెడీస్ అంటారు. అంటే సోరిక్ మయాజం ఏదైతే ఉందో ఆ సోరిక్ మయాజంకి దాన్ని నిర్మూలించడానికి యాంటీసోరిక్ రెమెడీస్ అని ఆయన మాకు ఆ మందుల్ని మనకి అందించారనమాట. ఎందుకంటే ఆ సోరిక్ నేచర్ ఏదైతే ఉందో, ఆ సోరా అనే మయాజం ఏదైతే ఉందో అప్పుడు ఆయన 1000 హెడెడ్ మాన్స్టర్ అన్నారు. బట్ కానీ 1000 హెడెడ్ మాన్స్టర్ కాదు, కొన్ని లక్షల హెడెడ్ మాన్స్టర్ కింద అయిపోయిందనమాట. ఎందుకంటే రకరకాలైన వ్యాధులు, వింత విచిత్రమైన వ్యాధులు, ఎవరికి అర్థం కాని వ్యాధులు, ఈ వ్యాధి ఈ జీన్ వల్ల వచ్చింది అని చెప్తూ ఉన్నారు కొన్నిటికి. ఈ వ్యాధి లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తున్నారు కొన్నిటికి కారణం ఏమి చెప్పలేకపోయినా ఇది మీకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని చెప్పగలుగుతున్నారు. డాక్టర్ గారు నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చిందంటే మళ్ళీ దానికి ఆన్సర్ లేదు. అలానే నాకు తరచూ జలుబు ఎందుకు వస్తుంది అంటే దానికి ఆన్సర్ లేదు. చాలా డాక్టర్స్ సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఎందుకు వచ్చింది, వాట్ ఈజ్ ద కాజ్ ఆఫ్ దిస్ డిసీజ్ అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి అయితే ఉంది, మనందరికీ తెలిసిందే. బట్ కానీ వాటన్నిటికీ కూడా ఆన్సర్స్
మనకి హ్యాన్మెన్ గారు రాసిన ఆ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ దేర్ పెక్యులర్ నేచర్ అండ్ దేర్ హోమియోపతిక్ క్యూర్ అనే పుస్తకంలో చాలా అద్భుతంగా వ్యాధి యొక్క మూల కారణాన్ని కనుక్కొని వెతుక్కొని ఆయన శోధించి ఆయన పూర్తిగా ఫైనల్గా ఆయన థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ని ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ ప్రపోజ్ చేయకముందు హ్యాన్మెన్ గారు మన హోమియోపతిక్ ప్రిన్సిపల్ని కనుక్కున్న తర్వాత ఈ హోమియోపతిక్ ప్రిన్సిపల్ నేను కనుక్కున్నాను, ఈ అద్భుతమైన వైద్యాన్ని నేను కనుక్కున్నాను అని చెప్పి అందరికీ చెప్పిన తర్వాత కూడా ఆయన కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ మందులతో ఇక్కడ ఏదో లోపం ఉంది, ఎందుకంటే ఈ వ్యాధులు మళ్ళా తిరిగి వస్తూ ఉన్నాయి, ఈ మందులతో నయం చేసిన ఈ న్యాచురల్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చేసినా కానీ ఈ వ్యాధులు మళ్ళా తిరగబెడుతూ ఉన్నాయి, కొద్ది రోజులు బాగానే తగ్గినట్టున్నా మళ్ళా ఇవి తిరిగి వస్తున్నాయి అని ఆయన కనుక్కొని, సో ఇందులో కూడా ఏదో లోపం ఉంది, ఇంకా నేను శోధించాల్సింది చాలా ఉంది అని ఆయన ఆలోచించి మళ్ళా ఒక 11-12 సంవత్సరాల పాటు మళ్ళా ఆయన రీసెర్చ్ని చేస్తారనమాట. ఈ 12 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించి ఆయన కుటుంబ పరంగా కూడా చాలా అవరోధాలు వచ్చి ఆయన్ని ఈవెన్ దేశం నుంచి కూడా దేశ బహిష్కరణ కూడా జరిగి, ఏంటి నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు, ఎప్పుడు లేనిది నువ్వేదో కొత్తగా చెప్పి ఇదే కరెక్ట్ అని అంటున్నావు, అది ఏం కరెక్టు, ఇదంతా రాంగు, వీడికి ఏదో పిచ్చెక్కింది అని ఆయన్ని చాలా హేళన చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ కానీ ఆ అవమానాలన్నింటినీ భరించి మానవాళి కోసం, మనందరినీ ఉద్ధరించడం కోసం, మనందరిలోని ఈ పెరిగిపోతున్న ఈ వ్యాధుల్ని నిర్మూలించడం కోసం ఆయన చాలా బాధలు కష్టాలు పడి ఫైనల్గా ఒక 12 ఇయర్స్ తర్వాత 12 ఇయర్స్ పాటు ఆయన హోమియోపతిక్ రీసెర్చ్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది డిసీజ్, సో డిసీజ్ యొక్క మూల కారణాన్ని వెతకడం కోసం హోమియోపతిక్ ప్రిన్సిపల్ని థియరీని ముందు ప్రపోజ్ చేసి కొన్ని మందుల్ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసి దాంతో ట్రీట్మెంట్ చేస్తూ కూడా ఇందులో కూడా ఏదో లోపం ఉంది అని ఇంకా రీసెర్చ్ చేసి ఫైనల్గా థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ని మనకి అందించి, ఎవరు ఈ నా జబ్బుకి కారణం ఏంటి అని అడిగితే ఎవరు అడిగినా కానీ ఆ కారణాన్ని అద్భుతంగా ఇది కారణం అని చెప్పి, ఈ కారణం అని చెప్పడమే కాకుండా ఆ కారణాన్ని పూర్తిగా, అంటే చాలామందికి పరిచయమే, చాలామంది చెప్తూ ఉంటారు హోమియోపతి రూట్ అవుట్ చేస్తుంది, వ్యాధిని సమూలంగా నయం చేస్తుంది అని చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం. ఆ సమూలంగా నయం చేయడం అంటే ఇదే అనమాట. ఆ పూర్తిగా ఆ ఇంటర్నల్గా ఉన్న క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో, ఆ మూల కారణం ఏదైతే ఉందో, అది సోరా కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, సైకోసిస్ కావచ్చు, దానికి హోమియోపతిక్ మందులతో ఆ వ్యాధిని మనం పూర్తిగా దానికి తగ్గ మందుల్ని ఇచ్చి ఆ పేషెంట్లో ఉన్న ఆ మయాజమాటిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సమూలంగా నిర్మూలించి ఆ రోగి ఎవరైతే ఉన్నారో ఆ రోగికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఈ హోమియోపతి మందులతోని ఇవ్వడం అన్నది మనందరికీ తెలిసిందే. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ఇంటర్నల్గా ఉన్న ఆ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో, ఆ మూల కారణం ఏదైతే ఉందో, ఆ వ్యాధి యొక్క మనకు వచ్చే సకల వ్యాధులకి వచ్చే కారణాలు ఏవైతే ఉన్నాయి, ఈ 3 కారణాలు, ఆ 3 కారణాలని ఓన్లీ హోమియోపతి మందులతో మాత్రమే నయం చేయగలము అని హ్యాన్మెన్ గారు థియరీని ప్రపోజ్ చేసి ఆయన చాలా అద్భుతాలు చేసి ఆ శాస్త్రాన్ని మనందరికీ అందించారు. సో ఈ శాస్త్రాన్ని బాగా మనం అవగాహన చేసుకొని ఎంతమంది రోగులకి మనం స్వస్థత చేకూరిస్తే మన జన్మ అంత ధన్యమైందని భావిస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమియోపతిని మనం తెలుసుకుందాము.